మైదుకూరు అంటేనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మొత్తం రాయలసీమకే కూడది. అన్నిటికి మించి మైదుకూరు నుంచి అడుగు తీసి బయట పెడితే చుట్టూ అన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మైదుకూరు ఒక ప్రసిద్ధమైనటువంటి కేంద్రంగా రాబోతూ ఉంది. ఎందుకంటే అటు ఇక్కడ మైదుకూరు నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా, ఇటు కడప చిత్తూరు వెళ్ళాలన్నా, అనంతపురం వెళ్ళాలి, ఎక్కడైనా సరే మైదుకూరు టచ్ చేసే పోవాలి. దానికి తోడు ఎన్నో కేంద్ర ప్రభుత్వం రోడ్డు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. బైపాస్ రోడ్డు చేస్తున్నారు. బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా 1 or 2 years పూర్తి కాబోతాను. మరి అటువంటి ప్రసిద్ధమైన మైదుకూరు మున్సిపాలిటీకి దాదాపు 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి మా కౌన్సిలర్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మరి మేము ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఆ దగ్గర లిస్ట్ ఉంది. అమ్మఒడి కింద ఎంత ఇచ్చాము, రైతు భరోసా ఎంత ఇచ్చాము, చేయూత కింద ఎంత ఇచ్చాము, ఆసరా కింద ఎంత ఇచ్చాము, పెన్షన్లు ఎంతమందికి ఇచ్చాము, వికలాంగుల పెన్షన్లు ఎంతమందికి ఇచ్చాము, మా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. మరి మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ అమౌంట్లో కనీసం 1/4 కూడా ఈరోజు ఇవ్వటం లేదంటే కన్నా ఈ ప్రభుత్వానికి సిద్ధిచేట. అన్నీ అటకెక్కిచ్చేసినారు. ఎన్నికల ముందు అన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ దానికంటే ఎక్కువగా ఇస్తారని చెప్పి మరి వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజు ఎక్కడ లేదు. ఈరోజు చాలా పథకాలు మూలపడిపోయాయి. అన్నిటికి మించి ఎస్సీ ఎస్టీ విషయం 50 ఏళ్ళకి అన్నాడు. అసలు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ముందు దిక్కులేదు. కొత్త ఒక్కటి 2 సంవత్సరాలు సంక్షేమం వదిలిపెట్టాడు. అభివృద్ధి ఇక 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, రేపు ఏప్రిల్కు 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కానీ మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలైనా ఫండ్స్ వచ్చినాయా అని నేను అడుగుతాను. 1 కోటి రూపాయలైనా ఫండ్స్ వచ్చినాయా అభివృద్ధి కార్యక్రమాలకు, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమైనా కానీ? మరి ఒక మున్సిపాలిటీ పరిధిలో కనీసం 1 ఇంటి స్థలమన్నా ఇచ్చావా? ఈ 2 సంవత్సరాల్లో 1 ఇంటి స్థలమన్నా ఇచ్చావా? మరి మున్సిపాలిటీ పరిధిలో 1 ఇల్లైనా శాంక్షన్ చేసావా? 1 ఇల్లైనా శాంక్షన్ చేసావా? మరి రోడ్డు పట్టించుకునే నాదుడు లేడు, డ్రైన్స్ అంతకంటే నాదుడు లేడు. మరి అన్నిటికి మించి ఈ యొక్క హెల్త్ విషయం తీసుకుందాం. ఆ రోజు నాడు నేడు కింద అన్ని స్కూల్స్ అన్ని డెవలప్ చేయించాం. కేవలం ఒకే ఒక 30 బెడ్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు మనం అర్బన్ బీచెస్ 2 తెప్పించాం మైదుకూరు మున్సిపాలిటీకి. ఒకటి చిన్నగారిపల్లిలో, ఒకటి గుంటూరు కొట్ట, మన కుమరపాయ దారిలో గుంటూరు కొట్టాల దగ్గర, నడిపోయిన కొట్టాల దగ్గర కృష్ణ. మరి 2 అడిషనల్ పిహెచ్సి తెప్పించు 2 డాక్టర్లు ప్రత్యేకంగా అక్కడ పెట్టి చేయడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాలు ఏం చేసావు? హెల్త్ పరంగా ఏమి ఇచ్చారా? 1 స్కూల్ డెవలప్ చేసావా? 1 స్కూల్కి 1 రూపాయి ఖర్చు పెట్టావా? మరి మేము 90% పూర్తి చేసిన గర్ల్స్ హై స్కూల్ ఉంది. నేను 6 నెలల నుంచి బతుకుంటానే ఉన్నా. అయ్యా అది పూర్తి చేయండి. 90% మేము చేసిన ఉండేది 10%. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇబ్బందులు వచ్చి అకామిడేషన్ లేక పెద్ద ఇబ్బంది పడుతున్నారు. ఈనాడు పేపర్లోనే చూసా. ఇప్పుడు అకామిడేషన్ లేదు సెంటర్కు. మరి అదే పూర్తి అయితే కింద ఎంతమంది కలిసి అకామిడేట్ చేసుకోవచ్చు. అవి పూర్తి చేయరు. ఏ పరిస్థితిలో అది చేయరు. మరి ఎందుకంటే నేను 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించిన.
నాబార్డు కింద డబ్బులు శాంక్షన్ చేయించిన, టెండర్స్ పిలిపించిన, ప్రభుత్వం మారింది, అది బండ కింద పడిపోయింది. మరి మొత్తం చెప్తాం, పాలిటెక్నిక్ కాలేజీ పెట్టించినాం, బ్రహ్మాండంగా స్టాఫ్ను అపాయింట్ చేయించిన, 6 కోచింగ్ పెట్టించినాం. 6 బ్రాంచ్లు వచ్చాయి మనకు. మిగతా ఎక్కడ మనకు వచ్చింటే 7 బ్రాంచ్లు వచ్చి ఉంటాం. అడ్మిషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. అది ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉంది. నాబార్డు కింద 32 కోట్లు శాంక్షన్ చేయించిన. ఏమైంది? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అనేది? ఎక్కడ ఉందా? కనపస్తా ఉందా? సంక్షేమం అంటే చెప్పేసినాడు చంద్రబాబు, మాతో కాదు అన్నాడు. సంక్షేమం అన్నీ ఆటకి ఎక్కించేసినాడు. అన్నీ పోయినాయి. ఆసరా పోయింది, చేయూత పోయింది, పెన్షన్ కట్ చేసేసినాడు, అమ్మఒడి నీకని చెప్పేసి అది మోసం చేసినాడు. రైతుల విషయం, రైతు సంవత్సరానికి 20,000 అన్నాడు, 5,000తో సరిపెట్టుకోమంటున్నాడు. రైతులకు గిట్టుబడత లేదు. ఈరోజు పండించిన పంట ఇప్పుడు చేతికి వచ్చే పంటను కూడా దిబ్బలు పోసే పరిస్థితికి వచ్చిందంటే మరి ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకుంటారని మనం ఒక్కదా ఆలోచించాలి. సరే, ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈ ప్రభుత్వానికి కాలం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మేజర్గా నా డిమాండ్ ఒకటే, మేము శాంక్షన్ చేసేటి 100 బెడ్ హాస్పిటల్కు స్థలం కూడా ఇప్పించాం. 4 ఎకరాల 30 సెంట్లు స్థలం అక్కడ ఇప్పించాం. డిఎస్పీ ఆఫీసర్ కల అక్కడ జీవోసిన అన్నీ ఉన్నాయి. హాస్పిటల్కి 34 కోట్లతో టెండర్స్ పిలిపించా. పాలిటెక్నిక్ కాలేజీకి 5 ఎకరాల స్థలం ఇప్పించిన, 32 కోట్లు శాంక్షన్ ఇప్పించాం నాబార్డు కింద. మరి ఎదురుగా ఈ సెంటర్ నుంచి కడప రోడ్డు వరకు 4 వే చేసి సెంటర్లు డివైడ్ చేసేసాం. మరి ఈరోజు జగనన్న కాలనీకి దారి పోవాలంటే బ్రహ్మాండంగా దానికి డివైడర్లు పెట్టి, ఫ్లడ్ లైట్స్ పెట్టి, రోడ్డు ఫార్మింగ్ మొదలు పెట్టించాను. కొంత జరిగింది. తర్వాత ఈరోజు చూస్తే ఎంత బాధేస్తా ఉంటే జగనన్న కాలనీకి ఈరోజు 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చినాక ఏమైనా అక్కడ అభివృద్ధి జరిగిందా? కనీసం ₹1 ఖర్చు పెట్టారు అక్కడ మీరు? మరి చాలామంది ఇప్పుడు దాదాపు 200 మంది దాన్ని చేరినట్టున్నారు అక్కడ ఇళ్ళల్లో కూడా. మరి వాళ్ళకి మినిమం వాటర్ కానీ పవర్ కానీ ఇట్లా సప్లై లేదు. ఎందుకు మైదుకూరు మీద ఇంత నిర్లక్ష్యం చూపు చూస్తున్నారు? నాకు అర్థంగా. అసలు కడప జిల్లా అంటే నిర్లక్ష్యంలో పడిపోయింది. దానికి మైదుకూరు అంటే ఇంకా మరీ నిర్లక్ష్యం. మీకు కొత్త ఏం అడగడం లే, మేము శాంక్షన్ చేసి మొదలుపెట్టి మీరు పూర్తి చేయండి చాలు. నేను 87 కోట్లు అప్పుడు ఇప్పించాను. దాదాపు 30-40 కోట్లు ఖర్చు పెట్టాం. రోడ్లకు కానీ, రైల్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ వీటన్నిటి చేసాము. ఆ మిగిలినది పూర్తి చేయండి. అది లేదు, స్టాప్ చేసేసాం. మరి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అన్ని మాటలు మాత్రం చెప్తున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్పగా ఏవీ జరగడం లేదు. మరి ఈ పరిస్థితిలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అర్హత ఉండి 70 సంవత్సరాల వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ రానేటువంటి పరిస్థితులు ఈరోజు 2 ఏళ్ళు అవుతారు. నేనే పీడీ గారికి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పిన, అర్హత ఉందండి, పాపం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఇప్పించండి అని చెప్తే మా చేతుల్లో లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. కొత్త ఇవ్వాలంటే మా చేతుల్లో లేదు. కలెక్టర్ గారు ఏమని చెప్తున్నాడు, పీడీ గారు చెప్తున్నారు, ఎవరు చెప్పినా మాతో చెప్పిన ఏమీ లేదు మా కంట్రోల్. అవునండి, ఒక జిల్లా కలెక్టర్ కానీ, ఒక జిల్లా అధికారి కానీ అర్హత కలిగినటువంటి వారికి ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదు? మరి వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ ఒక్కటైనా ఇచ్చాడు ఈ 2 సంవత్సరాలు. మరి ప్రజల్ని ఏ రకంగా చూసుకోవాలి సార్? అదే మేము ఇంటింటికి పోయినాం, గడప గడప పోయినాం, అడిగినాము. అర్హత ఉంటే అక్కడెక్కడే సాక్షి ఇచ్చేసి. ఈరోజు పరిపాలన నిర్వీర్యమైపోయింది. ఏ అధికారి చేతుల్లో పవర్స్ లేవు. కలెక్టర్ గారికి లేదు, ఆర్డీఓ గారికి లేదు, ఎవరికి లేదు. పోనీ అదైనా సరే ఏదైనా ఎన్నికలు పెట్టి ప్రజాప్రతినిధులు చేసుకోవడం అంటే ఈ ప్రభుత్వంలో ఎన్నికలు జరుపుతాయని చెప్పేసి నాకు ఏ క్వశ్చన్ ఇంతకుముందు చెప్తున్నా, అది మళ్ళీ రిపీట్ చేస్తారు ఇప్పుడే.
అయిపోయాయి. ఈరోజుతో మున్సిపాలిటీలు అయిపోయినాయి. మరి అదే రకంగా రేపు 4వ తేదీ పంచాయతీలు కూడా అయిపోతున్నాయి. సో మేజర్గా ఉన్నటువంటి ఇవే పట్టణాల్లో మున్సిపాలిటీస్, గ్రామాల్లో పంచాయతీలు, లోకల్ బాడీస్. ఆ రెంటికి కూడా 10 రోజుల్లో అయిపోతారు. మరి ఎన్నికలు సిద్ధం కాండి అని రోజు పేపర్లు చూస్తున్నాం కదా తప్పక దానికి ఏదైనా ఒక కార్యాచరణ కార్యక్రమం చెప్పాడా, ఒక షెడ్యూల్ ఇచ్చారా? ఇవ్వలే, మాటలు మాత్రం చెప్తున్నా. మరి అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల రైతులు నష్టపోతున్నారు. మరి కేవలం నామమాత్రంగా పరిపాలన జరుగుతూ ఉంది తప్పక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించే నాయకుడే ఈరోజు లేడు ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్తాను. మరొకసారి మా కౌన్సిలర్లందరూ కూడా ప్రభుత్వం మారిపోయిన పార్టీనే నమ్ముకొని పార్టీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి అన్ని రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందించి ఎవరో ఒకరిద్దరు తప్పగా ఉన్నటువంటి మా కౌన్సిలర్లందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.